మిత్రమా, జీవితంలో ఆహాన్ని కోల్పోయినా, కోపాన్ని కోల్పోయినా మనకు నష్టమేమి జరగదు. మనశ్శాంతిని తప్పకుండా పొందుతాము. కానీ సహనాన్ని కోల్పోతే మాత్రం సర్వస్వాన్ని కోల్పోతాం మిత్రమా. నిందించడం తేలిక, నిందను భరించడం చాలా కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం చాలా కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం చాలా కష్టం మిత్రమా. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాక మనదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అర్థమైందనుకుంటా. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు దొరుకుతుంది. మనసు పెట్టి పని చేస్తే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంట పడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసి ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తారు మిత్రమా? కాస్త ఆలోచించి ఒకటి గుర్తుంచుకో మిత్రమా. ఒకరికి అన్యాయం చేసే బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు మిత్రమా. మీరు ఎప్పటికైనా అంతకంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది అంతే మిత్రమా. జీవితం ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరిపారేస్తుంది మిత్రమా. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, జీవితం వృధా అవుతుంది మిత్రమా. కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి. జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రం ఉంటే చాలదు మిత్రమా. కర్ణుడు అంటేనే మంచితనానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులు కూడా సమయాన్ని బట్టి నడుచుకోవాలి మిత్రమా. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కోపం వల్ల మనిషి తనని తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది, చివరికి నాశనం అవుతాడు మిత్రమా. శక్తి ఉన్న సహనంతో ఉండడం రామతత్వం. అవకాశం ఉన్న భర్త వెంటే నడవడం సీతతత్వం. కష్టాలలో తోడు ఉండడం లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం. ప్రతి అడుగుల్లో మంచిని గ్రహించాలి అనేది రామ పరమార్థం మిత్రమా. ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉంటున్నారు, యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం కాదంటారా. అవసరమైతే తప్ప అనవసర విషయాలలో ఎప్పుడు కూడా వివాదం వద్దు, ఎప్పుడు విచారణ వద్దు, ఎప్పుడు క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు మిత్రమా. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. దూరంగా ఉంటే విడిపోతామని, మాట్లాడకుండా ఉంటే మర్చిపోతామని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరంగా ఉంటే అంత చూడాలనిపిస్తుంది, ఎంత మౌనంగా ఉంటే అంత మాట్లాడాలనిపిస్తుంది. విడిపోవాలి అంటే విడదీయలేనంత దగ్గర అయిపోతాము మిత్రమా. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది, ఏమి చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు,
మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతామో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే మిత్రమా. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాము మిత్రమా. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాపుల్లో కూడా ఒకరికి నచ్చక పక్కకు పడేసినవి మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే మిత్రమా. పిల్లలకు సరైన సంస్కారం నేర్పండి, లేకుంటే వారు మీ అంతిమ సంస్కారానికి కూడా రారు. ఇది హాస్యం కాదు మిత్రమా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కాబట్టి. పేదవాడికి ఏమి లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు. బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేను ఎలా బ్రతకాలి అనే భయంతో చేస్తాడు కాదంటారా. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకారంతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలవదు మిత్రమా. మంచివాడు శత్రువు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు మిత్రమా. చేదు మాత్రలను నమలకూడదు, మింగేయాలి. ఇది చర్మం సామెతలో దాగి ఉన్న మర్మం. అదేంటంటే జీవితంలో మనకు కలిగిన అవమానాలు, మోసం, వైఫల్యాలు మింగేయాలి. చేదు మాత్రల వాటిని నములుతూ ఉంటే జీవితం మరింత చేదుగా అనిపిస్తుంది. అర్థమైందనుకుంటా. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా, మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది. సంపాదించుకోలేనిది. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చెయ్యకపోవడమే ధర్మం మిత్రమా. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీరుతో కాదు. ఎందుకంటే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కోపం ఉన్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక మనిషే కాదు, నీ జీవితం కూడా మిత్రమా. మన మనసేమి చెత్తబుట్ట కాదు, అందులో అడ్డమైన చెత్తను వేయకూడదు. మనం మనసులో మనకు సంబంధం లేని మనుషుల గురించి కానీ విషయాల గురించి కానీ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే, అంటే ఎంత తక్కువగా ఆలోచిస్తే మనం అంత మనశ్శాంతిగా ఉంటాము. అర్థమైందనుకుంటా. ఒక వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేసుకోగలదు. అదే నీకు అనారోగ్యం చేసి అజీర్తిగా ఉన్నప్పుడు 100 వామ గింజలు కూడా ఒక అన్నం మెతుకును కూడా జీర్ణం చెయ్యలేవు మిత్రమా. అలాగే ఒక్క గురువు బోధన శ్రద్ధ గల మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపించగలదు. అదే శ్రద్ధ లేని వాడిని 100 బోధనాలు కూడా మార్చలేవు మిత్రమా. సంపాదన లేని మగవాన్ని, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వది ఈ లోకం కాదంటారా. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, 2 నాసికలు ఒకే వాసనను పీలుస్తాయి. కానీ అదేమీ మాయారోగమో, ఒక్క నాలిక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. అర్థమైందనుకుంటా మిత్రమా. ఒక మగాడు ఆడదాన్ని అమితంగా ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది. ఒక ఆడది మగవాన్ని నిజంగా ప్రేమిస్తే అతడు ఆమె బలం అవుతాడు కాదంటారా.